హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫ్రిడ్జెస్లో మంచి కంపెనీ అయినటువంటి వర్ల్పూల్ నుంచి ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. శాంసంగ్ ఎల్జీల కంటే ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే. మరి ఈ వీడియోలో అది అన్బాక్సింగ్ చేసి ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో చూడండి, ఫోన్ నెంబర్స్, అవన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి. అలాగే ఎలా దీన్ని అన్బాక్సింగ్ చేయాలి, అన్ప్యాకింగ్ చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. వాటిని కేర్ఫుల్గా రీడ్ చేయండి. మరి అలాగా రీడ్ చేసిన తర్వాత మనము ఒక్కొక్కటే ఇక్కడ మీకు చూస్తుంటే దీనికి సంబంధించి ఎంఆర్పి 28,850 వరకు ఇవ్వడం జరిగింది. అయితే నేనైతే ఈ వర్ల్పూల్ సంబంధించినటువంటి ఈ ఫ్రిడ్జ్ని నేను కేవలం 21,500కి కొనడం జరిగింది ఆఫర్స్లో క్రెడిట్ కార్డు ఉపయోగించి. మరి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దామా? మా పాప ఎగురుతోంది, చాలా ఆనందపడుతుంది. ఇక వర్ల్పూల్ నేనైతే శాంసంగ్ ఎల్జీలతో కంపేర్ చేసి దీన్నైతే బాగుందని తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 245 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి రెఫ్రిజిరేటర్ అన్నమాట. చూడండి, ఇలా చూడడానికి చాలా డిజైన్గా ఉంది. వర్ల్పూల్ అనేటువంటి బ్రాండింగ్ని కూడా మీరు చూడవచ్చు. హ్యాండ్లింగ్ చాలా స్టైలిష్గా ఉంది. అలాగే ఫ్లవర్స్ మూడింటిని అక్కడ గ్రాఫిక్స్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది. నాకైతే ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కువ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. చాలా వరకు మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 198 ఆ రేంజ్లో తీసుకోవచ్చు, కానీ ఒక 2 పిల్లలు ఉండే ఇంట్లో అది బహుశా పట్టకపోవచ్చు. అందుకనే నేను 245 లీటర్స్, ఇందులో కూడా డబల్ డోర్ రెఫ్రిజిరేటర్స్ వచ్చాయి, కానీ నేనైతే సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎందుకంటే చాలా వరకు ఇందులో రిపేర్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. డబల్ డోర్ రెఫ్రిజిరేటర్స్తో పోల్చుకుంటే దీనికి రిపేర్స్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. చూడండి, అమెజాన్లో బుక్ చేస్తే కొద్దిగా ర్యాక్స్ అన్నీ కూడా అటు ఇటు జరిగాయి. వాటినైతే నేను సెట్ చేసుకున్నాను. ఇక వెనక్ సైడ్ అది జస్ట్ ఆ ప్లగ్ పిన్ చేసుకోవడము, ఆన్ చేసుకోవడము, చూసుకోవడం అంతే. ఎలాంటి కంపెనీ తరఫు నుండి ఇన్స్టలేషన్ కూడా అవసరం ఉండదు. చాలా సింపుల్గా రెడీ టు యూజ్ లాగా ఉంటుంది. చూడండి, అయిపోయింది. నేనే ఇన్స్టాలేషన్ అంతా చేసేసుకున్నాను. ఈ ర్యాక్స్ అన్నీ కూడా కొద్దిగా అటు ఇటు జరిగినవన్నీ బాగా క్లీన్గా నీట్గా సర్దేశాను. ఇప్పుడు చూడడానికి చాలా మంచి లుక్ని అయితే తీసుకొచ్చింది నా రెఫ్రిజిరేటర్. ఇక మీరు కూడా వర్ల్పూల్ నుంచి కొంటే బాగుంటుందని నా సజెషన్. ఎందుకంటే ఫ్రిడ్జెస్లో ఇది మంచి కంపెనీ, చాలా బాగా మంచి ఫ్రిడ్జెస్ని అయితే తయారు చేస్తూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన కీని చూడవచ్చు, అలాగే మాన్యువల్ని కూడా చూడవచ్చు. ఒక చిన్న కీ కూడా లాక్ చేయడానికి ఇవ్వడం జరిగింది.